విశాఖపట్నం కేంద్రంగా ఉదయసేన పార్టీ ఆవిర్భావం, విధాన ఆధారిత రాజకీయం కోసమే కొత్త పార్టీ పెట్టవలసి వస్తుంది అని వ్యవస్థాపక అధ్యక్షులు వడ్డాది విజయ్ కుమార్ వెల్లడి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో విధానపరమైన మార్పులు తెస్తూ ప్రాంతీయ ఆత్మగౌరవాన్ని పరిరక్షించే లక్ష్యంతో విశాఖపట్నం కేంద్రంగా ఉదయసేన పార్టీ అధికారికంగా ఆవిర్భవించింది. ఈ మేరకు పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు వడ్డాది ఉదయ్ కుమార్ పార్టీ పేరు, పార్టీ లోగోను, సిద్ధాంతాన్ని ప్రకటించారు. రాష్ట్రంలో ప్రస్తుతం సాగుతున్న వ్యక్తిగత దూషణలు, కక్ష సాధింపు రాజకీయాలకు స్వస్తి చెప్పి ప్రజల నిత్య జీవిత సమస్యలకు స్పష్టమైన పరిష్కారాలు చూపే విధాన ఆధారిత రాజకీయాల కోసమే తమ పార్టీ ఆవిర్భవిస్తుందని ఆయన పేర్కొన్నారు. ఉత్తరాంధ్ర ప్రాంత హక్కుల పరిరక్షణ తమ పార్టీ మొదటి ప్రాధాన్యత అని వడ్డాది ఉదయ్ కుమార్ స్పష్టం చేశారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదానికి కట్టుబడి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను తీవ్రంగా నిరోధిస్తామని, ప్లాంటకు సొంత ఇనుప ఖనిజ గనులు సాధించడానికి రాజీలేని పోరాటం చేస్తామని తెలిపారు. అలాగే ఉత్తరాంధ్ర సుజల స్రవంతి వంశధార నాగావళి అనుసంధానం తోటపల్లి ప్రాజెక్టులను వేగవంతం చేయడంతో పాటు శ్రీకాకుళం ఉద్దానం త్రాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చెబుతామని హామీ ఇచ్చారు. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల నుండి జరుగుతున్న వలసలను నివారించి విశాఖను ఐటీ, ఏఐ పారిశ్రామిక హబ్గా తీర్చిదిద్దడం ద్వారా స్థానిక యువతకి 80% ఉద్యోగాలు లభించేలా చట్టబద్ధత ఇచ్చేందుకు ఒత్తిడి తెస్తామన్నారు. సామాజిక న్యాయం, ఆర్థిక పారదర్శకతలకు తమ పార్టీ అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని వడ్డాది ఉదయ్ కుమార్ వివరించారు. పార్టీ సంస్థాగత కమిటీలతో పాటు రాబోయే ఎన్నికల్లో పోటీ చేసే స్థానాల్లో 50% పైగా బీసీ, ఎస్సీ, ఎస్టీ మహిళలకు యువతకే కేటాయిస్తామని తెలియపరిచారు. బడా కాంట్రాక్టర్లు నిధుల ప్రభావానికి స్వస్తి పలుకుతూ సామాన్య ప్రజల నుండి రూపాయి సేకరించి డిజిటల్ క్రౌడ్ ఫండింగ్ ద్వారా ₹100 మైక్రో డొనేషన్లతో నడిచే మొదటి పారదర్శక ప్రజా పార్టీగా ఉదయసేన నిలుస్తుందన్నారు. పార్టీ ప్రకటనతో పాటు రాబోయే 100 రోజులలో కార్యాచరణ రోడ్డు మ్యాప్ను కూడా ఆయన వెల్లడిస్తామని తెలియజేశారు. శ్రీకాకుళం నుండి విశాఖ వరకు ఉత్తరాంధ్ర ఆత్మగౌరవ యాత్ర నిర్వహించడముతో పాటు 10,000 మంది యువతతో ఉదయసేన వికాస్ వాలంటీర్ల వ్యవస్థను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. క్షేత్రస్థాయి ప్రజాభిప్రాయ సేకరణ ద్వారా సమగ్ర మేనిఫెస్టోను త్వరలోనే ఆవిష్కరిస్తామని తెలిపారు. మార్పును కోరుకునే యువతీ, యువకులు, మహిళలు, విద్యావంతులు, సామాన్య ప్రజలందరూ ఉదయసేన పార్టీతో కలిసి నడవాలని పిలుపునిచ్చారు. పార్టీ సభ్యత్వం పూర్తి వివరాలు కోసం విశాఖపట్నంలోని ఉదయసేన పార్టీ కేంద్ర కార్యాలయాన్ని గాని లేదా 800-81293009 ఫోన్ నంబర్లలో సంప్రదించవచ్చు అని ఏ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు వడ్డాది ఉదయ్ కుమార్ పేర్కొన్నారు. నా పేరు వడ్డాది ఉదయ్ కుమార్, సీనియర్ జర్నలిస్ట్, విశాఖపట్నం. అలాగే బ్రాహ్మణ కమ్యూనిటీకి చెందిన వ్యక్తిని నేను. అలాగే ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ వెల్ఫేర్ ట్రస్ట్ దాని చైర్మన్ కూడా వ్యవహరిస్తున్నాను. అయితే ప్రస్తుత రాజకీయాల్లో అన్నీ కూడా పరిశీలించిన మీదట కొత్తగా పార్టీ అవసరమైన ఆలోచనతో ఆంధ్రప్రదేశ్ ప్రాంతానికి సంబంధించి విశాఖ కేంద్రంగా కొత్త నూతన రాజకీయ పార్టీని ఏర్పాటు చేయాలని నిర్ణయించుకోవడం జరిగింది. ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా మంచి రోజని పెద్దలు చెప్పడంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతుంది. అయితే అంటే ప్రస్తుత రాజకీయాల్లో అంతా ప్రజాబలం లేదు. వాళ్ళు ఏంటంటే దోషణలు చేసుకోవడం తప్ప ప్రభుత్వం ఏ విధమైన అభివృద్ధి కార్యక్రమాలు చేయట్లేదని నాకున్న అనుభవం మీద తెలియజేస్తున్నాను. అంచేత ప్రత్యేకంగా ఒక పార్టీని ఏర్పాటు చేసి ఏదైనా ప్రజా పోరాటం చేయాలంటే సింగిల్గా పోరాటం చేస్తే ఎవరికి కూడా ఉపయోగకరంగా ఉండదు, దానివల్ల అనుభవం ఉండదు అని చెప్పేసి ఒక వేదిక ఉండాలని చెప్పి ఒక రాజకీయ పార్టీని ప్రారంభించాలని నేను అనుకోవడం జరిగింది. ఈ సందర్భంగా పార్టీ తాలూకా పేరుని ప్రకటిస్తున్నాను. దయచేసి అందరూ తీసుకోవాలని మీడియా మీద కోరుతున్నాను. దాని లోగోని ఇప్పుడు ఓపెన్ చేస్తాను, దయచేసి చూడండి. ఇది పార్టీ మేము ఉదయసేన. ఉదయసేన అని పేపర్ని, ఉదయసేన అనే పార్టీని ప్రారంభం జరుగుతోంది. ప్రస్తుత రాజకీయ పరిస్థితులు ఉదయసేన అంటే ఉదయం లేవగానే ప్రజల సమస్యలు పరిష్కరించడం కోసం పర్యటించి సైనికుల్లాగా వాళ్ళకి కార్యక్రమాలు చేయడానికి వీలుగా ఉంటుందని ఉదయసేన అనే పత్రికని అనే పార్టీని ప్రారంభించడం జరిగింది. నా పేరు ఉదయ్ కుమార్ కాబట్టి ఉదయాన్ని కలిసి ఉంటుంది కాబట్టి ఉదయ సేన అంటే సైన్యంతో కలిసి ప్రజలకు సంక్షేమం కోసం పనిచేయడం కోసం ఉదయసేన అనే పేరుని ప్రకటించడం జరుగుతుంది. ఈ పేరును పూర్తి స్థాయిలో లీగల్గా తీసుకుని ఎలక్షన్ కమిషన్కి పంపించడం జరుగుతుంది. సంతకాలు అవన్నీ డ్రాఫ్టింగ్ జరుగుతుంది. త్వరలోనే ఎలక్షన్ కమిషన్ కలిసి ఈ పార్టీ పేరు వాళ్ళకి పంపించడం జరుగుతుంది. ఈ విషయం మీ పత్రికా ముఖంగా
తెలియజేయడం జరుగుతుంది. అలాగే దీనికి సంబంధించిన పార్టీ తాలూకా కండువాను కూడా ఈ మేరకు ప్రకటిస్తున్నాం. ఉంటుంది. అయితే పార్టీ ప్రకటన మేరకు పార్టీతో సభ్యత్వం కూడా కావాలి కాబట్టి సభ్యత్వ నమోదు కూడా మొదలు పెడుతున్నాం రేపటి నుంచి. ముఖ్యంగా సభ్యత్వ నమోదు అంటే ఏదో అందరూ 1000 రూపాయలు ఏదో వసూలు చేయడం కాకుండా ప్రజల నుంచి పుట్టిన పార్టీ కాబట్టి సామాన్యుడే నాయకుడు అనే నినాదంతో ముందుకు వస్తున్నాం. అంచేత కేవలం 100 రూపాయలతోనే సభ్యత్వం ఇవ్వడానికి మేము ప్రకటిస్తున్నాం. ప్రతి సామాన్య ఇంట్లో కూడా ఉదయసేన పార్టీలో మెంబర్గా ఉండాలనే ఉద్దేశంతో 100 రూపాయలే సభ్యత్వంగా సేకరణ జరుగుతుంది. దాని సభ్యత్వం తాలూకా ప్రొఫార్మ్ కూడా మీకు చూపించడం జరుగుతుంది. రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఉదయసేన పార్టీలో సభ్యుడిగా ఉండాలనే కోరికతో తక్కువ రుసుముతో కేవలం 100 రూపాయలతోనే సభ్యత్వం తీసుకుంటాం. దీని మేరకు గ్రామాలు రాష్ట్రంలో పర్యటిస్తాం. ఆగస్టు 15 నుంచి పూర్తి స్థాయిలో ఈ పార్టీ కార్యకలాపాలు ప్రారంభమవుతాయి. ఈ విధంగా తెలియజేస్తున్నాం. ఆగస్టు నెలాఖరికల్లా కనీసం 10,000 మంది సభ్యులు చేర్చాలనే లక్ష్యంతో మేము ముందుకు పోతున్నాం. అలాగే కేంద్ర కమిటీ, రాష్ట్ర కమిటీ, జిల్లా కమిటీ, మండల కమిటీలు కూడా ఏర్పాటు చేయడానికి ఆల్రెడీ ప్రాసెస్ జరుగుతుంది. ఈరోజు ప్రకటించాం కాబట్టి వాళ్ళందరినీ పిలవలేదు. కమిటీలు ఆల్రెడీ ప్రాసెస్ జరుగుతున్నాయి. అవన్నీ ఆగస్టు 15 తర్వాత ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి కమిటీలన్నీ కూడా ప్రకటన జరుగుతుంది. ఈ మేరకు విలేకరుల మిత్రులందరూ కూడా సహకారం చేసి పూర్తి స్థాయిలో ఈ పార్టీ ముందు నడిపిస్తారని కోరుకుంటున్నాను. మేము వస్తున్నాం కాబట్టి ముందు జనాలతో చెప్పిన క్రౌడ్ ఫండింగ్ అంటే జనాల తాలూకా సేకరణ మినిమం 100 రూపాయలు చూపెట్టామంటే ప్రతి ఒక్కరూ కూడా విరాళాలను సేకరించడానికి కోసం తక్కువ దాంతో ఎక్కువగా మనం మొదలైచ్చిన వీలవుతుంది. రుణం ఏంటంటే ప్రభుత్వం ఏం చేస్తారు, డబ్బున్న వాళ్ళు పార్టీలు పెడుతున్నారు. డబ్బున్న పార్టీలు పెట్టగానే ఏమవుతుందో వాళ్ళ తాలూకా డబ్బు తిరిగి ఎలా సంపాదించాలనే ఉద్దేశంతో వాళ్ళు దాన్ని తగినట్టు తయారు చేస్తారు. మనం ప్రజల నుంచి తీసుకున్నామంటే ఒక క్రౌడ్ ఎక్కడ ఉందో అక్కడ నుంచి జనాల నుంచి నాయకులు తీసుకున్నాం. వాళ్ళ ద్వారా చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. గురించి మనం ప్రయత్నం చేస్తాం. ఇంకా అందుకంటే మన జర్నలిజం ప్రధాన కోరిక ఏంటి, ఇల్లు నిలుస్తరాలు కావాలి, వాళ్ళ పిల్లలకి వైద్య సదుపాయాలు కావాలి, పిల్లలు చదువుకోవాల్సింది కావాలి, వైద్య సదుపాయాలు ప్రతి సంవత్సరం కట్టే ఇన్సూరెన్స్ ఇవే కదా మన కోరుతుంది. ఇంక జర్నలిస్ట్ సమస్యలు ఏం చెప్పండి. ఇంకేం లేవు. ఎక్కడేసిన కార్డులు ఇవన్నీ ఉన్నాయంటే ప్రతి గవర్నమెంట్ నచ్చినట్టు జీవోలు ఇస్తారు, జీవో ఫైట్ చేస్తాం. చెప్పండి కూడా మేము ఈ పార్టీని ముందుకు తీసుకెళ్తాం. అలాగే 50% ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు రానున్న సీట్ల ఎన్నికల్లో కూడా 50% సీట్లు కేటాయించడానికి నిర్ణయించున్నాం. రానున్న స్థానిక ఎన్నికలు కూడా ముందుగా పోటీ చేస్తాం. ఎంపీటీసీ, జెడ్పీటీ, సర్పంచ్ ఎన్నికల ముందు పోటీ చేసి తర్వాత కార్పొరేషన్ నుంచి అలా రాజకీయంగా ఎంపీ నాకు రానున్న 3 ఏళ్లలో ఉన్న ఎమ్మెల్యేలు కూడా పోటీ చేసి సిద్ధపడుతున్నాం. దానికి సంబంధించిన ప్రణాళిక సిద్ధం చేసాం. అలాగే ఈ పార్టీని పూర్తి స్థాయిలో రిజిస్టర్ చేయడానికి సంబంధించిన లీగల్ డాక్యుమెంట్స్ అన్ని రెడీ చేసి ఉంచాం. పార్టీ కమిటీ ఏర్పాటు చేసిన తర్వాత ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నుంచి అన్ని తీసుకుని వాళ్ళ నుంచి గుర్తు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో ఈ పార్టీని ముందు నడిపించిన అందరూ కృషి కోరుతూ మేధావులు, విద్యావంతులు, న్యాయవాదులు, వ్యాపారవేత్తలు మా పార్టీని ఆకర్షించి దయచేసి మా పార్టీలో చేరి పార్టీని నడిపించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ధన్యవాదాలు.